హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. ప్లీజ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్లో ఓన్లీ కేక్, కుకింగ్ ఇవే కాదు, నా ఛానల్లో అన్ని డ్రెస్సెస్, నెక్స్ట్ మీషోలో తక్కువకి ఎలా బుక్ చేసుకోవాలో అవి కూడా ఉంటాయన్నమాట. నేను అన్నీ కూడా బయట మాల్స్లో చెక్ చేసుకొని మీషోలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయో, బయట ఎక్కడ ఎక్కువ ఉన్నాయో కంపేర్ చేసుకొని నేను ఆర్డర్ చేసుకుని ఐటమ్స్ మీతో నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని మీషో ఐటమ్స్ కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అవి కూడా ఒకసారి మీరు చూడకపోతే చూడండి. మనకి డైలీ యూజ్ఫుల్ అయ్యే ఐటమ్సే నేను తీసుకుంటున్నాను. అన్నీ కూడా తక్కువ కాస్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేనైతే క్రిస్మస్కి అయిపోయిన తర్వాత కేక్ పెడుతున్నాను అనుకోకండి, ఇది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే కేక్ ఇది. నేనైతే ముందుగా క్రిస్మస్ కేక్ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని ప్లమ్ కేక్ అని కూడా అంటారనమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. నేను బయటగా వేరేగా తీసుకోలేదు, ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్, అవి అన్నీ కూడా 1 కప్ నేను గోధుమ పిండికి అన్ని పావు కప్ వేసి తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవే తీసుకొని, ఉండాలని ఏమీ లేదు ఇవే అనేసి. నెక్స్ట్ నేనైతే 1 కప్ ఇక్కడ 2 ఆరెంజెస్ జ్యూస్ తీసుకొని మిక్సీ చేసుకొని వేసుకున్నాను. మీ దగ్గర ఆరెంజెస్ జ్యూస్ లేకపోతే పల్పీ ఆరెంజ్ రెడీమేడ్గా దొరుకుతుంది కదా, అదైనా 1 కప్ మీరు తీసుకోవచ్చు. లేదంటే గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు అనమాట. లేదంటే ఆరెంజ్ టెట్రా ప్యాక్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మీకు టైం లేకపోతే 3 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ నానబెట్టుకుంటే బాగుంటుంది, బాగా కుక్ అవుతాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆ జ్యూస్ అన్నీ అవన్నీ వెళ్తుంది కాబట్టి. ఇక్కడ నేను 1 కప్ గోధుమ పిండికి నేనైతే పావు కప్ ఇక్కడ నేను బెల్లం పౌడర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను బాగా కరిగించుకుంటున్నాను. ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీరు కొంచెం ఎక్కువ పెట్టినా సరే ఇక మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వేరంగా కుక్ అయిపోతుంది కాబట్టి. తర్వాత పక్కనే వాటర్ కూడా బాయిల్ చేసుకొని కొంచెంగా వేసుకోవాలి. కొంచెంగా వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగ థిక్నెస్ రాగానే చల్లార్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇక్కడ మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, అవి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ బెల్లం సిరప్ ఉంది కదా, అది అనేది వేసుకోవాలన్నమాట. ఈ ప్లమ్ కేక్కి బెల్లం సిరప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్యారమెల్ సిరప్ ఇక్కడ నేను షుగర్తో చేయట్లేదు, యాక్చువల్గా బెల్లంతోనే చేస్తే, మీరు షుగర్తో అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే స్పైసెస్ కోసం 2 దాల్చిన చెక్క, 1 ఇలాచి, 3 లవంగాలు తీసుకున్నాను. కొంచెం షుగర్ అయితే వేసుకున్నాను. ఈ మూడిట్లతో బాగా మిక్స్ చేసుకుని పౌడర్ పక్కన అయితే పెట్టుకున్నాను. తర్వాత నేనైతే 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. తర్వాత 1 కప్ గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా అయితే చేసుకున్నాను అనమాట నేను. తర్వాత నేనైతే ఇక్కడ 1 కప్ మైదాకి పావు కప్పు పాలు తీసుకున్నాను. నేను ఇక్కడ ముందే బాయిల్ చేసుకొని చల్లార్చిన తర్వాత వేసుకున్నాను. అదే పావు కప్పు నేనైతే ఆయిల్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ రెండు కూడా బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత పావు కప్పు నేనైతే పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగు వేయగానే చిన్న ఉండలు అయితే ఉంటాయి కదా, అవి కూడా బాగా కలుపుకున్నాను. ఒక 10 నిమిషాలు టైం పెట్టిన పర్లేదు, స్పూన్తోనే కలుపుకున్నాను నేను బాగా. మీ దగ్గర బ్లెండర్ ఉన్నా కలుపుకోవచ్చు, హ్యాండ్ మిక్సర్ ఉన్నా సరే కలుపుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా స్మూతీ స్ట్రక్చర్ అనేది వచ్చేయాలన్నమాట. స్మూతీ రాగానే మనం ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న ఒక డ్రై ఫ్రూట్స్ అని క్యారమెల్ ఇవన్నీ కూడా సిరప్, ఇవన్నీ కూడా మనం కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెంగా వేసుకొని ఎలా పడితే అలా కాకుండా ఓన్లీ ఒకే మధ్యలో ఒకే రొటేట్ కూడా చేసుకోవాలన్నమాట. అలాగా కొంచెం స్లోగానే చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. తర్వాత ఇదంతా అయిన తర్వాత నేనైతే 1 టేబుల్ ఇక్కడ 1 చిన్న కప్పు ఉంటుంది కదా, దాంతో అయితే వెనిలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను. ఫ్లేవర్కి ఈ వెనిలా ఎసెన్స్, ఈ స్పైసెస్, ఈ కేక్ మనకి కుక్ అవ్వగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. తినేటప్పుడు కూడా స్పైసెస్తో తింటే స్మెల్ చాలా బాగా వస్తుంది అన్నమాట.
నేను ఇక్కడైతే 8 ఇంచెస్ కేక్ టిన్ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత బటర్ పేపర్ అనేది పెట్టుకొని కొంచెం ఇలా వేసుకున్నాను. ఇలా పెట్టగానే అక్కడ కేక్ అనేది మనం ట్యాప్ చేసుకోవాలి. పైన అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను. మీరు ముందు ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోకుండా మన కేకు 40 మినిట్స్ టైంలోని 30 మినిట్స్ అవుతుంది కదా, అప్పుడు మీరు పైన పెట్టుకుంటే మనకి కేక్ అయ్యేటప్పుడు పైన కనిపిస్తాయి అన్నమాట. నేను ముందే పెట్టేసాను. ముందే పెట్టుకుని కేకు అంతా కుక్ అవుతుంది కదా, కుక్ అయిన టైంకి అవి లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. కనిపించలేదు పెట్టిన నేను, నాకు తెలియక నేను ముందే పెట్టేసాను అనమాట. ఇంతలా నాకు పొంగుతుంది అనుకోలేదు నేను, కనిపిస్తుంది కదా అని అనుకున్నాను నేను. ఎక్కువ వేసినా కనిపిస్తుంది, నేను అంత ఎక్కువ వేయలేదు. లోపల అనేది ఎక్కువ వేసుకున్నాక పైన తక్కువ పెట్టినాను కదా, ఇలా పొంగేసరికి నాకు అవన్నీ కూడా కనిపించలేదు అనమాట. సరేలే ఎలాగైనా మనమే కదా తినేది అనేసి ఇంకా లైక్ తీసుకున్నాను. చూసారా కేక్ చాలా నైఫ్ అయితే చాలా స్మూత్గా వెళ్ళిపోయింది, చాలా క్లీన్గా అయితే వచ్చింది. నేను ఇక్కడ 10 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకున్న తర్వాత 40 మినిట్స్ మొత్తం టోటల్ 50 మినిట్స్ టైం పట్టింది నాకైతే. 40 మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా వచ్చింది, పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. నేనైతే వేడిదే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని వెంటనే అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. వేడి మీద తీసిన చాలా ఈజీగా వచ్చింది అనమాట. చూసారా నేను వేడి మీద తీసిన చాలా ఈజీగా వచ్చింది, అంత బాగా కుక్ అయ్యింది అనమాట. యాక్చువల్గా వేడి మీద తీస్తే కేక్ అంతా డిమోల్డ్ అవ్వదు కదా, నాదైతే బాగా అయింది. పైన పొగలు కూడా వస్తున్నాయి అనమాట. చూసారా ఎంత బాగా అయింది, చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. నాకు పట్టుకుంటే కాలిపోతుంది, అందుకని స్మూత్నెస్ అని మీకు చూపించట్లేదు. కట్ చేస్తే చూడండి బాగా వచ్చింది, లోపల డ్రై ఫ్రూట్స్ అంతా చాలా బాగా వచ్చింది. మైదా కన్నా గోధుమ పిండి హెల్తీ కాబట్టి నేను గోధుమ పిండితో చేశాను, అయినా బాగా ఫ్లఫీగా వచ్చింది. కేక్ టేస్ట్ కూడా చాలా బాగుంది, తింటుండే డ్రై ఫ్రూట్స్ నట్స్ మధ్యలో తగిలితో చాలా బాగుంది.